మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు ఇవ్వడం సంతోషంగా ఉందని కమ్మ సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావు అన్నారు. ఈ సందర్భంగా ఇంతకుముందు ఆమె చేసిన సేవలకు గుర్తుంచుకొని మంచి అవకాశం కల్పించారని కొనియాడారు. అధిష్టానానికి కమ్మ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిరుధాన్యాల మీద రీసెర్చ్ చేసిన డాక్టర్ ఖాదర్ వలి ఫిబ్రవరి 29న ఖమ్మం వస్తున్నారన్నారు. రోగ నివారణ కోసం ఏం తినాలి, ఎలా ఉండాలి అనేది ఖాదర్ వలి వివరిస్తారని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసింది. ఆ సేవను గుర్తించే ఆమెని రాజ్యసభ మెంబర్గా అవకాశం కల్పించినందుకు ఆమెకి కాంగ్రెస్ పార్టీ వారికి అందరికీ కూడా ఒక అభినందనలు తెలుపుకుంటూ రేణుకా చౌదరి గారు కూడా ఖమ్మం జిల్లా మర్చిపోకుండా ఖమ్మం జిల్లా ప్రజలకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలని ఆమెను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది, ఈ ఫిబ్రవరి 29వ తారీఖున ఎంతో కృషి చేసి చిరుధాన్యాల మీద రీసెర్చ్ చేసి డాక్టర్ ఖాదర్ వలి అని బెంగళూరులో ఆయన ఉంటాడు. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చిరుధాన్యాల మీద ఎంతో అవగాహన కల్పిస్తున్నాడు ప్రజానీకానికి. రోగ నివారణ కోసం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది కూడా వివరంగా అందరికీ చెప్పి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. పేషెంట్లు కూడా క్రానిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కూడా ఆయన ఫ్రీగా వైద్యం చేసి ఆయన దగ్గర వేల మందికి ఆయన కూతురు, ఆయన భార్య కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని చాలా చక్కగా ప్రజానీకానికి సేవ చేసే వాళ్ళ ముందున్నారు. ఆ సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన పద్మశ్రీ బిరుదించడం జరిగింది. ఆయన కూడా మన ఖమ్మంలో కూడా ఎంతోమంది ఆ చిరుధాన్యాల మీద ఆధారపడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసింది. ఆ సేవను గుర్తించే